हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। శంతను తనుజుడు భీష్మాచార్యుడై ఎలా వెలుగొందాడు, ఎంత ప్రఖ్యాతినిగాంచాడు, దేవతలు కూడా ఆశ్చర్యపడేలా ఎలాంటి అత్యద్భుతమైన బ్రహ్మచర్య వ్రతాన్ని పరిపాలిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తన ఆ ప్రతిజ్ఞను గమనించి తన ఆ అతి విచిత్రమైన అత్యద్భుతమైన ఎవరూ చేయరాని సాహసాన్ని గమనించిన తండ్రి తనకు ఎంత అద్భుతమైన వరం ఇచ్చాడంటే స్వచ్ఛంద మృత్యుత్వ వరాన్ని తనకిచ్చాడు. అవును, అలాంటి సాహసాన్ని చేసిన వారికి ఇలాంటి వరాలను ఇవ్వవలసిందే. ఆ వరాన్ని సంపాదించిన తరువాత భీష్మాచార్యుల వారు ఆలోచించారు, ఇక సామ్రాజ్యాన్ని సంరక్షించాలి. సామ్రాజ్యాన్ని సంరక్షించేందుకు తను కటిబద్ధుడవ్వాలి. సామ్రాజ్యం తనది కాదు, సింహాసనం తనది కాదు, కానీ సామ్రాజ్యాన్ని పరిరక్షించే బాధ్యత తనపై ఉందని తను గమనించాడు. చేదిరాజసుతాం జ్ఞాత్వా దాశరాజేన వర్ధితాం వివాహం కారయామాస శాస్త్రదృష్టేన కర్మణ. తన తండ్రి వివాహాన్ని తను చేశాడు. ఎంత గొప్ప బాధ్యతను తను తీసుకున్నాడో చూడండి. తండ్రి ఆకాంక్ష, తండ్రి అభిలాష సత్యవతిని వివాహం చేసుకోవాలని. ఆ తండ్రి యొక్క ఆశను, అభిలాషను, సదభిలాషను గమనించి ఆ వివాహాన్ని శాస్త్రదృష్ట్యమైన విధితో ఆ వివాహాన్ని చేయించాడు. వారు క్షత్రియులు. శంతను కానీ తను కానీ క్షత్రియులు. కానీ దాశరాజ కుమార్తె తను సత్యవతి. ఆ రహస్యాన్ని తను తెలుసుకున్నాడు. తను దాశరాజ కుమార్తె కాదు, తను వసురాజు యొక్క కుమార్తె. దాశరాజు తనను పెంచాడంతే. ఆ విషయాన్ని గమనించి విధిదృష్టమైన విధంగా వారిరువురి వివాహాన్ని నెరవేర్చాడు భీష్మాచార్యుల వారు. అలా ఆ శంతను మరియు సత్యవతి వారిరువురికి చిత్రాంగద, విచిత్రవీర్య అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిరువురు ఇంకా యవ్వనంలో ఉన్నారు, యువకులై ఉన్నారు. ఇంకా చిన్నవాడు విచిత్రవీర్యుడు. అలా వారిరువురు చిన్నతనంలో ఉన్నప్పుడే శంతనువు తను కాలధర్మాన్ని చెందాడు, తను మృతి పొందాడు. తను స్వర్గానికి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు చిత్రాంగదుణ్ణి ఆ సింహాసనం పైన
కూర్చోపెట్టాడు, పట్టాభిషేకం చేశాడు, తననే రాజు చేశాడు. తను ప్రతిజ్ఞ చేశాడే, ఆ ప్రతిజ్ఞను మొట్టమొదట ఇలా నెరవేర్చుకున్నాడు, ఆ ప్రతిజ్ఞను ఇలా పరిపాలించాడు తను. ఇంకా వాళ్ళు చిన్నవారు కదా అనే నెపం తనొడ్డలేదు. ఆ నెపంతో తను రాజవ్వలేదు, ఆ నెపంతో సింహాసనం ఎక్కలేదు. తను చిన్నవారైనా కూడా వారినే సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించే బాధ్యతను తన నెత్తిన వేసుకున్నాడు భీష్మాచార్యుడు. ఎంత గొప్ప సాహసాన్ని తను చేశాడో గమనిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సత్యవతీదేవి కూడా అంగీకరించింది దానికి. సత్యవతి యొక్క అంగీకారంతో చిత్రాంగదుణ్ణి రాజుగా చేశాడు. ఆ చిత్రాంగదుడు మామూలోడు కాదు, సామాన్యుడు కాదు, పరాక్రమవంతుడు. తన పరాక్రమంతో శత్రువులనందరినీ చీల్చి చెండాడి సుఖమైన సంపద్భరితమైన సామ్రాజ్యాన్ని తను నెలకొల్పాడు. తన రాజ్యం వైపు ఏ శత్రువులు కూడా కన్నెత్తి చూడకూడదు, అలాంటి పరాక్రమాన్ని తను చూపించాడు ఆ చిత్రాంగదుడు. అలా ఎటు వెళ్ళినా తనకు గెలుపు, ఎటు వెళ్ళినా తనకు విజయమే. ఆ విజయం యొక్క అహంకారం కాబోలు తను అనుకున్నాడు, నాకు సరిదీటైన మనిషి మరొకడు లేడు అని తను అనుకున్నాడు. మనుష్యం నహిమేనేస కంచిత్ సదృశమాత్మనః, తనకు సమానమైన మనిషి ఎవ్వరూ లేదని తను అనుకున్నాడు. అది కాస్త వాస్తవమే, లేదని కాదు. అయినా కూడా ఆ అహంకారం మనిషికి పనికిరాదు కదండి. నాకు సరిసాటి సమవుజ్జి ఎవ్వరూ లేరు అని అనుకోకూడదు. అయినా కూడా తను అనుకున్నాడు. తం క్షిపంతం సురాంశ్చైవ మనుష్యానసురాంస్తథా గంధర్వరాజో బలవాన్ తుల్యనామాభ్యయాత్తదా. క్రమంగా తను ఎలా భావించసాగాడంటే, నాకు సరి సమానులైన వారు మనుష్యులు లేరు అనుకున్నాడు. అయ్యుండొచ్చు, మనుష్యుల్లో తనకు సమానులైన వారు లేరు, కానీ దేవతల్లో తనకు సమానులైన వారు లేరా? తనకన్నా ఉత్తములున్నారే. కానీ క్రమంగా ఆ అహంకారం ఎలా పెరుగుతూ ఉందంటే దేవతలను నిందించసాగాడు. అలాగే గంధర్వులను, మనుష్యులను, అసురులను ఎవరూ నాకు సరి సమానులైన వారు లేరనే అహంకారంతో తను ఉండగా గంధర్వరాజైన చిత్రాంగద, ఇరువురి పేరు ఒకటే. తను చిత్రాంగద, కురురాజ్యానికి అధిపతి అయిన తను కూడా చిత్రాంగద, గంధర్వాధిపతి అయిన వాడు కూడా తన పేరు కూడా చిత్రాంగద. తను వచ్చాడు ఓ రోజు, ఈ చిత్రాంగదుణ్ణి కలుసుకున్నాడు. ఆ గంధర్వుడు చెప్పాడు, నా పేరు నీ పేరు ఒకటే, అలా ఉండకూడదు, ఎవరిదైనా ఒక పేరు ఉండాలి, నువ్వు పేరు మార్చుకో లేదా నాతో యుద్ధం చెయ్యమన్నాడు. యుద్ధం చేసి గెలవాలి, ఆ పేరును నువ్వు ఎంచుకోవాలి, లేదా ఆ పేరును మార్చుకోవాలి. పేరును మార్చుకోవడమా యుద్ధం చేయడమా నువ్వే నిర్ణయించుకోమన్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే తను అనుకుంటూ ఉన్నాడు, నాకు సరిసమానమైన వారెవరూ లేరు అని తను అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి యుద్ధంలో ఆ గంధర్వుణ్ణి సులభంగా అవలీలగా తను ఎదుర్కోగలననే ధైర్యం, ఆ అహంకారం తనకుంది. ఏది ఏమైనా భీష్మాచార్యుల వారు నాకు సహాయంగా ఉన్నారనే భావన కూడా తనకుందేమో, కనుక యుద్ధానికే తను సిద్ధమయ్యాడు. ఆ యుద్ధం చాలా విచిత్రంగా జరిగింది. హిరణ్వతీ నదీ తీరంలో సమాస్తిస్రో భవద్రణ, 3 సంవత్సరాల వరకు వారిరువురి మధ్య యుద్ధం జరిగిందట. ఎలాంటి పరాక్రమమో చూడండి వారిరువురిది. నిరంతరం 3 సంవత్సరాల వరకు వారి యుద్ధం జరిగింది. ఎవరు ఓడిపోవడం లేడు, ఎవరు గెలవడం లేదు. అలాంటి పరిస్థితి వారికి కలిగింది. మాయాధికోవధైద్వీరం గంధర్వ కురు సత్తమం. అయినా కూడా 3 సంవత్సరాలు యుద్ధం చేసిన తరువాత గంధర్వులు మాయాధికులు, మాయాశక్తి సంపన్నులు గంధర్వులు. కనుక ఆ మాయాశక్తి సంపదతో ఆ కురురాజుని హతమార్చాడు గంధర్వరాజైన చిత్రాంగదుడు. అలా కురురాజైన చిత్రాంగదుడు చనిపోయాడు. అలా యుద్ధంలో చంపబడ్డాడు, సంహరింపబడ్డాడు. ఆ తరువాత భీష్మాచార్యుల వారు ఆ చిత్రాంగదుని గురించి తనకు మంచి లోకాలు కలగాలనే ఉద్దేశంతో ప్రేతకార్యాణ్యకారయత్. చూడండి మహాభారతంలోని ఎన్ని వచనాలున్నాయంటే, మధ్వాచార్యుల వారు చెబుతారు, శ్రాద్ధం చేయాలి, ఔర్ధ్వదేహిక కర్మలను చేయాలి, శ్రద్ధగా, ఆదరంతో, భక్తితో, ఆ తల్లిదండ్రుల వారిపైన గౌరవంతో, వారికి సద్గతి కలగాలనే కోరికతో ఆ కర్మలను చెయ్యాలట, ప్రేతకర్మలను చెయ్యాలట. ఈ విషయంలో శృతి గణ విహిత ప్రేత కర్మాణి కర్త్వా అని శ్రీమదాచార్యుల వారు అంటారు. శృతి గణ ఎన్నెన్నో వేదాలు ఈ ప్రేతకర్మను విధించాయట. అలాగే మహాభారతంలో కూడా అక్కడ దృష్టాంతపూర్వకంగా విధానం చేస్తూ ఉంది.
అంటే ఇలా ఇతిహాసాన్ని చెబుతూ భీష్మాచార్యుల వారు ఎవరి కర్మను చేశారు అంటే ఆ చిత్రాంగదుని ఆ కర్మలను ప్రేత కర్మలనన్నీ కూడా చేశారట. విచిత్ర వీరుడు తను చాలా చిన్నవాడు, ఇంకా అప్రాప్త యవ్వనం కూడా తనకు యవ్వనం కూడా రాలేదు, ఇంకా యువకుడు కూడా తను కాలేదు, బాల్యావస్థలో తనున్నాడు. అయినా కూడా తననే ఆ సింహాసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశాడు, తననే రాజుగా ఎన్నుకున్నారు. అప్పుడు కూడా భీష్మాచార్యుల వారు ఆ సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి కటిబద్ధులయ్యారు భీష్మాచార్యుల వారు. ఇలా విచిత్ర వీర్యుడు రాజయ్యాడు. పూజయామాస ధర్మేణ సచైనం ప్రత్యపాలయత్. చిన్నవాడు తను విచిత్ర వీర్యుడు, అయినా కూడా ఆ భీష్మాచార్యుల వారి ఆ ప్రతిజ్ఞ, ఆ ధైర్యం, ఆ బ్రహ్మచర్యం, ఆ సద్గుణ గణాలను చూసి, అందులోనూ కూడా పెద్దవాడు తను, గౌరవనీయుడు తను, గౌరవార్హుడు తను కనుక ప్రతిరోజు గౌరవించేవాడు. అలా ఆ విచిత్ర వీర్యుని గౌరవాన్ని తను స్వీకరిస్తూ తనను పాలిస్తూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు మహానుభావుడైన భీష్మాచార్యుల వారు. హతే చిత్రాంగదే భీష్మో బాలే భ్రాతరి కౌరవ పాలయామాస తద్రాజ్యం సత్యవత్యామతే స్థిత. సత్యవతీదేవిని అడిగి అనుమతిని తీసుకొని సింహాసనం పైన విచిత్ర వీర్యుడు, కానీ రాజ్యాన్ని పరిపాలించేవాడు మాత్రం భీష్మాచార్యుల వారు. అలా ఆ సత్యవతి యొక్క కనుసైగల్లో తన ఆదేశాలతో తను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సింహాసనం పైన విచిత్ర వీర్యుడు కూర్చున్నాడు. యువకుడయ్యాడు విచిత్ర వీర్యుడు. యువకుడైన తరువాత తన పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పట్లో కాశీరాజు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ కాశీరాజుకు 3 కుమార్తెలు, మీకందరికీ తెలుసు, అంబ, అంబిక, అంబాలిక. ఆ 3 కుమార్తెల స్వయంవరాన్ని ప్రకటించిన తరువాత వారు చాలా అందగత్తలని, అలాగే ధార్మికులని ఆ విషయాన్ని సేకరించిన భీష్మాచార్యుల వారు ఆ 3 తీసుకొని వచ్చి ఆ విచిత్ర వీర్యునికి వివాహం చేయాలని తను ఆలోచించి కాశీరాజ్యానికి భీష్మాచార్యుల వారు వెళ్ళారు. వారాణసీం ప్రభు, కాశీరాజ్యానికి తను వెళ్ళాడు. ఒకే ఒక్కడు భీష్మాచార్యుల వారు వచ్చాడు. ఆ స్వయంవరంలో తను కూడా నిల్చున్నాడు. ఆ 3 చేతిలో మాలను పెట్టుకొని ఎవరైతే తమకు కావాలో, తమ అభిలాషకు తగిన వరుడో, తన కోరిక ఏంటో ఆ కోరికకు తగిన వారు ఎవరున్నారో వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఎవరు తమకు సరి అయిన వరుడు అనిపించడం లేదు. అలా వస్తూ ఉండగా భీష్మాచార్యుల వారిని చూశారు. ఇదేంటి ఇంత వృద్ధుడు ఇక్కడికి వచ్చాడా, తనకిప్పుడు వివాహం చేసుకోవాలనే కోరిక అనుకున్నారు లోపల. క్షణంలోనే తనను విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయారు. తనను వివాహం చేసుకోవడం ఏంటి అని విడిచిపెట్టి ముందుకు వెళ్ళారు. కానీ ఆ సందర్భంలో అక్కడ వచ్చిన రాజులందరూ కూడా అనుకున్నారు, ఈ భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేసిందేంటి అసలు, రాజ్యం నేను స్వీకరించను, పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ అందగత్తెలను చూసిన తరువాత వివాహం చేసుకోవాలని తన భావాన్ని మార్చుకున్నాడా తను అని అందరూ గేలి చేయనారంభించారు, నిందించనారంభించారు. వారి నిందను గమనించారు భీష్మాచార్యుల వారు. గమనించి ఆ 3 కూడా తను అపహరించి తన రథంలో కూర్చోబెట్టుకొని వెళ్ళడానికి సమాయత్తమయ్యారు భీష్మాచార్యుల వారు. అక్కడ చెప్పారు, నేను ఈ 3 తీసుకొని వెళుతూ ఉన్నాను, నా కోసం కాదు సుమండోయ్, నేను వివాహం చేసుకోవాలని కాదు, నాకేంటి వివాహం ఏంటి అసలు, నేను చేసిన ప్రతిజ్ఞ మీరెరుగుదురు కదా, మీకు తెలుసు కదా, నేనెలా వివాహం చేసుకోను, కాదు నా కోసం కాదు తనను తీసుకొని వెళుతూ ఉండడం, నా తమ్ముని కోసం. నా తమ్ముడు విచిత్ర వీర్యుడు. ఆ విచిత్ర వీర్యుడు చాలా మంచివాడు, సామ్రాజ్య సంరక్షణ దీక్షుడు తను. కనుక అలాంటి ఆ విచిత్ర వీర్యుని కోసం ఈ 3 నేను తీసుకొని వెళుతూ ఉన్నాను. మీరెవరైనా వారిని కావాలని కోరుకుంటే యుద్ధం చేసి వారిని తీసుకొని వెళ్ళాలి అని తనక్కడ చెప్పాడు. చెప్పిన తరువాత చాలా ఆశ్చర్యమనిపించింది. రాజులందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎంతో విధంగా యుద్ధం చేశారు. అయినా కూడా అవలీలగా వారిని అందరినీ హతమార్చారు, ఓడించారు భీష్మాచార్యుల వారు. ఆ 3 తీసుకుని వెళుతూ ఉండగా సాల్వ దేశాధిపతి తను అంబను కోరుకున్నాడు. అంబాదేవి తనకు కావాలని కోరుకున్నాడు. అంబా కూడా ఆ సాల్వరాజుని కోరుకుంది. వారిరువురు కూడా ప్రేమించారు. కానీ ఆ అంబ సాల్వరాజుకు తగినది కాదు. అంబా చాలా గొప్పది,
తన జీవితంలో ఏవో ఎదుగుదల ఉంది, తరుగుదల ఉందేమో. ఎన్నెన్నో అవకతవకల్ని తను అనుభవించింది, అధిగమించింది. ఎన్నో దుఃఖాలను తను అనుభవించింది, ఎన్నెన్నో దుఃఖాలను తను అనుభవించింది. భర్త లేక భర్త దొరక్క చాలా సంతాపంతో కుమిలిపోయింది తను. అయినా కూడా తను చాలా మంచిది. తను ద్యునామక వసువు యొక్క భార్య తను. కనుక భీష్మాచార్యుల వారి భార్య ఇప్పుడు కూడా భీష్మాచార్యుల వారికి భార్య అవ్వాలి. కానీ సాల్వరాజును తను ప్రేమించింది, ప్రారబ్ధం అది. కానీ వివాహం చేసుకోలేకపోయింది. చూడండి ఎలా మనిషిని సంరక్షిస్తుందో దైవం మనిషిని సంరక్షించే విధానాన్ని ఆలోచించగలిగితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తను మూల రూపంలో ద్యునామక వసువు యొక్క భార్య తను. కనుక ఎల్లప్పుడూ దేవతల భార్యలు వారికే భార్యలవుతారు, మరొకరిని కోరు. కానీ ఇప్పుడేం జరిగిందంటే మరొకరిని తను కోరుకుంది, అయినా వివాహం జరిగిందా? లేదు. అలా తను చేయాల్సిన పాపం ఏదైతే ఉందో ఆ పాపం నుండి వారి అదృష్టం, వారి పుణ్యం పరిరక్షిస్తుందట. అలా తనను కూడా అపహరించుకొని వెళుతూ ఉన్నారు భీష్మాచార్యుల వారు. ఆ సందర్భంలో సాల్వరాజు యుద్ధానికి దిగాడు. సాల్వరాజో నరశ్రేష్ఠ సమావికరదాశుగై పూర్వమభ్యర్థితం దృష్ట్వా భీష్మం సాల్వేన తే నృపాః. మొట్టమొదట ఏం జరిగిందంటే అతి అనాయాసంగా భీష్మాచార్యుల వారిని కించపరచసాగాడు. భీష్మాచార్యుల వారు ఆ సాల్వరాజు యొక్క బాణాల ప్రయోగానికి తను కుమిలిపోయారు. మొట్టమొదట బాధ కలిగింది, పీడించసాగాడు సాల్వరాజు. అలా భీష్ముణ్ణి కూడా పీడించగల సత్తా తనలో ఉందని గమనించిన రాజులందరూ కూడా ధైర్యంతో సిద్ధమయ్యారు. మళ్ళీ అక్కడ ఆ యుద్ధాన్ని చూస్తూ కూర్చున్నారు. కానీ అది క్షణకాలమే అని ఎవరికీ తెలియదు. ఏదో సాల్వరాజు గెలుస్తాడనుకున్నారు. కానీ ఆ తరువాత భీష్మాచార్యుల వారు తమ బలంతో పరాక్రమంతో అతి అనాయాసంగా ఆ సాల్వరాజు యొక్క సారథిని ఆ సాల్వరాజు యొక్క గుర్రాలను సంహరించాడు, తను అధిగమించాడు. అలా ఆ సాల్వరాజుని ఓడించాడు, అతి అనాయాసంగా ఓడించాడు. ఓడించిన తరువాత ఇక అక్కడ ఉండలేక సాల్వరాజు వెళ్ళిపోయాడు, తన రాజ్యానికి తను వెళ్ళిపోయాడు. భీష్మో నృపతి శార్దూల న్యవధీత్ తస్య సారథిం ఏవం విజిత్యతాః కన్యా భీష్మ ప్రహరతంబర ప్రయడో హస్తినపురం ఎత్ర రాజా సకౌరవః. అలా ఆ అంబిక ఆ ముగ్గురిని గెలుచుకొని తన సామ్రాజ్యానికి హస్తినావతికి భీష్మాచార్యుల వారు వచ్చారు. భీష్మాచార్యుల వారు వచ్చి ఆ ముగ్గురికి విచిత్ర వీర్యుణ్ణి చూపించాడు. చాలా సంతోషం కలిగింది. అంబాలిక వారిరువురు విచిత్ర వీర్యుణ్ణి వివాహం చేసుకోవడానికి అంగీకరించారు. చూడండి, ఏదో బలాత్కారంతో అంబాలికను తెచ్చి వివాహం చేశాడు అని అనుకోకండి. ఇక్కడ వారిరువురు వచ్చిన తరువాత ఆ విచిత్ర వీర్యుని రూపాన్ని, తన సామర్థ్యాన్ని, తన గుణగణాలను గమనించి వారే మాకు భర్త కావాలి అని సంకల్పించుకున్నారు. వారి సంకల్పానికి అనుగుణంగానే భీష్మాచార్యుల వారు అంబిక మరియు అంబాలిక వారిరువురిని విచిత్ర వీర్యునితో వివాహం చేశారు. కానీ ఆ సందర్భంలో అంబాదేవి భీష్మాచార్యుల వారికి చెప్పింది, స్వామి, నన్ను మీరు తెచ్చారు నిజమే, కానీ నేను సాల్వుని ప్రేమించాను, సాల్వరాజు కూడా నన్ను ప్రేమించాడు, కనుక నన్ను వదిలిపెట్టారు. నేను ఎలా వివాహం చేసుకోను? నా మనసును ఒకరికి ఇచ్చేశాను. నా మనసును సాల్వునికి ఇచ్చిన తరువాత ఈ విచిత్ర వీర్యునితే నేను ఎలా సంసారం చేయను? ఎలా సరసంగా నేనుండను? ఎలా సంతోషంగా నేను ఉండగలుగుతాను? తనతో సంసారం నా మనసంతా సాల్వుని పైన ఉంటే ఎలా సంసారం సుఖమయమవుతుంది? మీరే ఆలోచించరు. కనుక నన్ను వదిలిపెట్టాలి అని అంబాదేవి అడిగితే భీష్మాచార్యుల వారన్నారు, అవును కదా, నీ మనసు మరొకరిపైన నీ మనసు ఉంటే ఎలా వివాహం చేయడం? అది కుదరదు, అది సరికాదు అని అనుకున్నాడు. అలా అనుకుని అనుజజ్ఞే తదా జ్యేష్ఠాం అంబాం కాశీపతే సుతం. తరువాత ఆ అంబాదేవికి తను అనుమతించాడు. సరే, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, ఆ సాల్వుని నువ్వు వివాహం చేసుకోవచ్చని అనుమతించాడు. విశిష్టాహ్యసి గచ్చత్వం యథా కామమనిందితే. నువ్వు అనిందితురాలవు, ఏ విధమైన నింద నీపైన మోపలేదు, ఏ విధమైన పాపం నువ్వు చేయలేదు, అలా మేం కూడా ఏం చేయలేదు. కనుక నువ్వు అనిందితురాలవై ఉన్నావు కాబట్టి, సాల్వరాజును వివాహం చేసుకోవడానికి తగిన దానివై నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి సాల్వరాజుని వివాహం చేసుకోవచ్చు అని భీష్మాచార్యుల వారు సంతోషంగా అనుమతించారు. అనుమతించి
తనను పంపారు. విశిష్టాస్యసి గచ్చత్వం, నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను, నువ్వు కావలసిన చోటికి నువ్వు వెళ్ళాలని చెప్పిన తరువాత చాలా సంతోషంతో అంబాదేవి సాల్వరాజుని దగ్గరికి వెళ్ళింది. చూడండి, సాల్వరాజు ఏం చూసి ప్రేమించాడు అసలు? కానీ ఆ ప్రేమను కూడా తిరస్కరిస్తూ ఉన్నాడు, ఆ ప్రేమనే ధిక్కరిస్తూ ఉన్నాడు. కావాలండి, అది ధిక్కరించాడు కాబట్టి అంబాదేవి తనను వివాహం చేసుకోలేకపోయింది. అలా అదృష్టం కుదిర్చింది. అలాంటి పాపం చెయ్యకూడదు, అలాంటి పాపం చెయ్యరాదు అనే విధంగా ఎంత అద్భుతంగా ఆ అదృష్టం తనను వెంబడిస్తూ ఉందో గమనించండి. భీష్మాచార్యుల వారు తనను గెలిచి హస్తినావతికి తీసుకుని రాకుండకపోతే ఏం జరిగేదో అసలు? అంబాదేవి వివాహం చేసుకునేదా? కాదు, వారిరువురి వివాహం జరగకూడదు. వారు సతీపతులు కారు, భీష్మాచార్యుల వారి భార్య మూల రూపంలో తను. కనుక వారికి వివాహం జరగకూడదని అదృష్టం ఎంత అద్భుతంగా అక్కడ తన విశ్వరూపాన్ని చూపించిందో మనం గమనించాలి. అలా సాల్వరాజు దగ్గరికి తను వెళ్ళి తన ప్రేమనంతా సాల్వరాజుకు చెప్పుకుంది. దేవవ్రతం సముత్సృజ్య సానుజం భరతర్షభం ప్రతిగృహ్ణిష్వ భద్రంతే విధిమం వాం సముద్యతాం. రాజా, నిన్ను వివాహం చేసుకోవాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది కాబట్టి దేవవ్రతుడు భీష్మాచార్యుల వారు నన్ను వదిలిపెట్టారు, వివాహం చేసుకోమన్నారు, వారి అనుమతి నాకు దొరికింది కాబట్టి మీరు నన్ను వివాహం చేసుకోవాలి, మేమిద్దరం సుఖంగా ఉండాలని తను ఎంతగో సంతోషంతో తను చెప్పింది. అలా చెబితే తథైవ ముక్త సాల్వోపి ప్రహసన్నిదమబ్రవీత్, నవ్వుతూ ప్రహాసం చేస్తూ తను చెప్పాడట, ప్రహసిస్తూ తను చెప్పాడట. చూడండి, ప్రహసన్నిదమబ్రవీత్. ఎంతో కాలంగా వారిరువురు ప్రేమించుకున్నారే, సరి భీష్మాచార్యుల వారు తీసుకుని వెళ్ళారు నిజమే, కానీ విడిచిపెట్టారు కదా, వివాహం చేసుకోవాలి కదా, ఆ అర్హత తనకుంది కదా, ఏ విధమైన నింద తన పైన లేదు కదా, అలాంటప్పుడు వివాహం చేసుకోరాదా? కానీ తనన్నాడు, ప్రహసన చేస్తూ తనంటూ ఉన్నాడు, నిర్జితాసీహ భీష్మేణ మాం వినిర్జిత్య రాజసు అన్యేన నిర్జితాం భద్రే విసృష్టాం తేన చాలయాత నగృహ్ణామి వరారోహే తత్ర చైవతు గమ్యతాం. నువ్వు మంచిదానివే, వరారోహే, నీలో ఏ విధమైన నింద లేదు, ఏ విధమైన దోషాలు కూడా నీలో లేవు. అయినా కూడా భీష్మాచార్యుల వారు నన్ను గెలిచి నిన్ను తీసుకొని వెళ్ళిపోయారు. తన ఇంటి నుండి నువ్వు వచ్చావు కనుక నీ తల్లిదండ్రుల ఇంటి నుండి నువ్వు వస్తే నిన్ను నేను స్వీకరించేవాణ్ణేమో, కానీ నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి? నన్ను గెలిచి తన ఇంటికి తీసుకుని వెళ్ళారు భీష్మాచార్యుల వారు. అలాంటి భీష్మాచార్యుల వారి ఇంటి నుండి నువ్వు వచ్చావు, ఎలా నిన్ను నేను స్వీకరించను? కనుక నువ్వు అక్కడికే వెళ్ళాలని ఆ సాల్వరాజు చెప్పాడు. అలా నిక్కచ్చిగా అతను చెప్పడంతో మళ్ళీ ఆ అంబాదేవి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చింది. ఇత్యుక్తా సా సమాగమ్య కురురాజ్యమనుత్తమం అంబాబ్రవీత్తతో భీష్మం త్వయాహం సహసాహరత క్షత్రధర్మమవేక్షస్వత్వం భర్త మమ ధర్మతః. కురు రాజ్యానికి మళ్ళీ వచ్చింది, భీష్మాచార్యుల వారికి విన్నవించింది. భీష్మాచార్య, నువ్వు నన్ను బలాత్కారంగా అపహరించావు కాబట్టి నువ్వే నా భర్త అవ్వాలి, నువ్వే నా భర్త కావాలి, నా పాణిగ్రహణం నువ్వే చేయాలి అని పట్టుబట్టింది అంబాదేవి. అలా మళ్ళీ నచ్చ చెప్పి సాల్వుని దగ్గరికి పంపింది. మళ్ళీ సాల్వుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి పంపాడు. ఇలా గమనాగమనేనైవం అనైషీక్షట్ సమానృప. ఇలా సాల్వరాజు నుండి భీష్మాచార్యుల వారి దగ్గరికి, భీష్మాచార్యుల వారి నుండి సాల్వరాజు దగ్గరికి ఈ గమనాగమనం ఏదైతే ఉందో, ఈ సంచారం ఏదైతే జరిగిందో ఎన్ని రోజుల వరకు జరిగి ఉండొచ్చు ఆలోచించండి. 6 సంవత్సరాల వరకు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తను సంచారం చేసిందట. తన లోపల ఎంతగా కుమిలిపోతూ ఉందో, వివాహం చేసుకోవాలనే అభిలాష తనకుంది. అయినా ఎవరూ పాణిగ్రహణం చేయడం లేదు. చూడండి, ఒక ఆవును దొంగిలించమని ప్రేరేపించినందుకు ఎలాంటి బాధను తను అనుభవించాల్సి వచ్చిందో గమనించండి. అలాంటి గోహత్యనే చేస్తే ఎలాంటి తీవ్రమైన నరకాన్ని అనుభవిస్తారో చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి. హెచ్చరికలు ఇవన్నీ కూడా మనిషికి. కనుక ఆ గోహత్య కానీ, ఆ ఆవులపైన ఇలాంటి విచిత్రమైన నిషిద్ధమైన పనులను కానీ చేయకూడదు. ఆవులను దొంగిలించడం, గోహత్యను చేయడం, ఇలాంటి పనులను సర్వథా చేయకూడదు. ఆవుని దొంగలించమని ప్రేరేపించింది తను. అలా ప్రేరేపించినందువలన తన భర్త తనకు దక్కడం లేదు.
తనకు వివాహం జరగడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా 6 సంవత్సరాల వరకు అటు ఇటు తను తిరిగినా తన వివాహం జరగడం లేదు. ఎలా ఆ పాపాన్ని తను అధిగమించగలదు? అధిగమించాలి. మనం చేసిన పాపాన్ని అనుభవించి అధిగమించాలే తప్ప అనుభవించకుండా పాపాన్ని అధిగమించడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల సాధ్యం కాదు. చేసిన పాపం తాలూకు బాధను అందరూ అనుభవించాలి, ఆ నరకాన్ని అందరూ అనుభవించాలి, ఆ దుఃఖాన్ని అందరూ అనుభవించి తీరాలి. చేసిన పాపం ఊరికే వెళ్ళిపోతుందా? లేదే. అలా 6 సంవత్సరాల వరకు తను తిరిగింది. ఇక నా వివాహం జరగదని నిర్విణ్ణురాలయ్యింది. భగవంతుని గురించి తపస్సు చేయాలని అనుకుంది. రుద్రదేవుల వారిని గురించి తపస్సు చేసింది. అశ్రుభిర్భూమి ముక్షంతి శోచంతి సా మనస్విని. తను మంచిది, చెడ్డది కాదు, కానీ ప్రారబ్ధం ఎలా వెంటాడుతోందో చూడండి. తను చేసిన ప్రారబ్ధం వల్ల ఎలాంటి దుఃఖాన్ని తను అనుభవిస్తుందో చూడండి. మహాభారతం చెబుతుంది ఎంతటి దుఃఖం తనకు కలిగిందంటే, అశ్రుభిర్భూమి ముక్షంతి శోచంతి సా మనస్విని తను చాలా ప్రశస్తమైన మనస్సు కలది. అయినా కూడా ఈ జన్మలో వివాహం తనకు జరగడం లేదు. వివాహం జరగలేదనే దుఃఖంతో తన కళ్ళ వెంబడి నీళ్ళొస్తూ ఉన్నాయి. ఆ కంటి వెంబడి వచ్చే నీళ్లు భూమిని ప్రోక్షణ చేస్తూ ఉందట. భూమి తడిసి ముద్ద అయిపోతూ ఉందట. భూమి ముక్షంతి, భూమిని ప్రోక్షణ చేస్తూ ఉందట. అలా కన్నీళ్లు తన కళ్ళ నుండి రాలసాగాయి. అంత దుఃఖం, అంత శోకం తనకు కలిగింది. అలాంటి శోకానుభవానికి కారణం ఏంటి? పాపం. అదే పాపము, ఆవును దొంగలించమని ప్రేరేపించడం. అలా తను దుఃఖపడుతోంది. చివరికి రుద్రదేవుల వారి గురించి తపస్సు చేయాలని తను ఆలోచించింది. సా తతో 12 సమా బాహుదామభితో నదీం పార్శ్వే హిమవతో రమ్యే తపోఘోరం సమాదదే. హిమవత్ పర్వతం యొక్క పార్శ్వంలో ఉన్న బాహుదా నదీ తీరానికి తను వెళ్ళి అక్కడ తపస్సు చేయనారంభించింది. 12 సంవత్సరాల వరకు తను తపస్సు చేసిందట. 6 సంవత్సరాలు అటు ఇటు తిరిగానే, 12 సంవత్సరాల వరకు రుద్రదేవుల వారిని గురించి తను తపస్సు చేసింది. ఎలా? అసంక్షిప్త కరణా తత్ర తప ఆస్థార్య సువ్రత పాదాంగుష్ఠేన సాతిష్ఠత. అంగుష్ఠం పైన తను నిలిచిందట. ఎలాంటి పరాక్రమాన్ని తను చూపిందో చూడండి. ఇటువైపు భీష్మాచార్యుల వారు ఆ బ్రహ్మచర్య వ్రతాన్ని పరిపాలిస్తే, ఆ భీష్మాచార్యుల వారి పూర్వరూపంలోని భార్య ఇప్పుడు అంబాదేవి తను పాదాంగుష్ఠంపై నిలిచిందట. అసలు 2 కాళ్లపైన కాస్తసేపు నిలవడమే అసాధ్యం, మాకు చలించకుండా నిలవడమే అసాధ్యం. అలాంటప్పుడు అంగుష్టం పైన, ఆ అంగుష్ట బ్రటనవేలి పైన నిల్చుందట తను భూమిపైన. ఎన్ని రోజులు? 12 సంవత్సరాల వరకు బ్రటనవేలు పైన నిలిచి తను తపస్సు చేసిందట. మహిళలు ఆకాశానికి ఎదిగారు, ఆకాశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు, వ్యోమగాములయ్యారు. నిజమే, కానీ తనేం చేసిందో అలాంటి పనిని ఒక్కరైనా చేయగలరా? పురుషులైనా చేయగలరా అలాంటి తపస్సును? బ్రటన వేలుపైన నిలబడి 12 సంవత్సరాల వరకు తను సాధన చేసిందట. ఎలాంటి దివ్య సాధనమైన చేసిందో గమనించండి. ఆ సాధనను గమనించిన తరువాత దేవతలందరూ కూడా విస్తుపోయారు. ఆశ్చర్యమనిపించింది దేవతలందరూ కూడా. విస్మితశ్చైవ హృష్టస్య తస్యానుగ్రహ బుద్ధిమాన్. రుద్రదేవుల వారికి ఆశ్చర్యం కలిగిందట. అనంతసేనో భగవాన్ కుమారో వరద ప్రభు. మహాభారతంలో కుమార అని ఉంది, కానీ శ్రీమదాచార్యుల వారు అంబాదేవికి రుద్రదేవుల వారు వరమిచ్చారు అని చెప్పారు. ఇదే పురుష వ్యత్యాసంతో మహాభారతం కథ చెబుతుంది. ఎలా తెలుసుకోవడం సాధ్యమవుతుందండి? ఇక్కడ కుమార అన్నప్పుడు, అనంతసేన అనే పదం ఉన్నప్పుడు స్కంద అని మనం అర్థం చేసుకుంటామే తప్ప రుద్రదేవుల వారిని ఎలా తీర్మానించుకోగలం? కానీ పురుష వ్యత్యాసంతో ఇలా గాథలను మహాభారతం చెబుతుంది. ఎవరికి అర్థమవుతుంది? శ్రీమదాచార్యుల వారికి మాత్రమే ఇలాంటి రహస్యాలు అర్థమయ్యాయి కనుక వారు రుద్రదేవుల వారిని విడమర్చి చెప్పారు. చాలా అద్భుతంగా ఆ వివరణ నిలిచారు, నిర్ణయం తేల్చి చెప్పారు శ్రీమదాచార్యుల వారు. ఇక్కడ కాస్త మనం గమనించినట్లయితే, శ్రీమదాచార్యుల వారి నిర్ణయాన్ని గమనించిన తరువాత మహాభారతాన్ని గమనించినట్లయితే కుమార ఆ పదాన్ని రుద్రదేవుల వారికి ఎంత అందంగా అమర్చాలంటే, ఎంత చక్కగా రుద్రదేవుల వారు అనే అర్థం వస్తుందంటే కుమార. మార అంటే కామ అని అర్థం. అలాంటి కాముణ్ణి కూడా కుత్సితం చేసినవాడు,
అంటే కాముణ్ణి జయించినవాడు, మార జయుడు అని అర్థం కుమార అనే పదానికి. కనుక చాలా పురుష వ్యత్యాసం అని అనిపిస్తుంది, కానీ కాస్త నిర్ణయం తెలిసిన తరువాత ఆ పదాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా అద్భుతంగా దానికి అర్థం కుమార. మారుణ్ణి కూడా కుత్సితం చేసిన ధీరుడెవరు? రుద్రదేవుల వారు. అలాంటి రుద్రదేవుల వారు దయతలచి ఆ అంబాదేవికి వరం ఇవ్వాలని సన్నద్ధులయ్యారు. యథావత్ సముపస్థిత అంబే త్వచ్ఛోకశమని మాలాభువి భవిష్యతి ఏతాం చైవ మయా దత్తాం మాలాం యో ధారయిష్యతి సోస్య భీష్మస్య నిధనే కారణం వై భవిష్యతి. ఆ అంబాదేవికి శాపం కూడా ఉంది. పూర్వజన్మలో తను చేసిన పాపానికి నువ్వే నీ భర్తను చంపుకుంటావు, అలాంటి పాపానికి నువ్వు సిద్ధమవుతావు అని శాపం ఉంది. కనుక రుద్రదేవుల వారు ఇప్పుడు కూడా ఆ భీష్మాచార్యుల వారిని చంపాలి, సంహరించాలి అనే అపేక్ష తనకుంది. ఆ అపేక్షతో తను తపస్సు చేస్తూ ఉంది. ఎలాగైనా ఆ భీష్మాచార్యుల వారిని గెలవాలి, ప్రతీకారాన్ని తీర్చుకోవాలి, ప్రతిఘటించాలి అనే ఆ ప్రతిఘటన బుద్ధి తనకుంది. ఆ బుద్ధితో తను తపస్సు చేసింది కనుక రుద్రదేవుల వారు ప్రసన్నులై తనకో మాలనిచ్చారు, పూలమాలను తనకిచ్చారు. వాడిపోని పూలమాల అది. అలాంటి పూలమాలనిచ్చి ఆ అంబాదేవికి చెప్పారు, దేవి ఈ మాలను ఎవరైతే ధరిస్తారో వారే భీష్ముని నిధనానికి, భీష్ముని సంహారానికి కారణమవుతారు అని వరాన్నిచ్చి భీష్మాచార్యుల వారి నిధనానికి వరాన్నిచ్చి రుద్రదేవుల వారు అక్కడికక్కడే అంతర్హితులయ్యారు. ఆ వరాన్ని పొందిన తరువాత ఆ అంబాదేవికి చాలా సంతోషం కలిగింది. అలా సంతోషంతో తాను ఆ వరాన్ని పొంది మళ్ళీ తన ఇంటికి, తన స్థితికి తాను వచ్చిందనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి నవాధికశతతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షియం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.